మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఒకటే చూడండి అమ్మా, ఎవరిని కంపేర్ చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు ఎట్లుండాలి నువ్వు నేర్చుకో అంతే తప్ప మనము వాళ్ళు ఆర్భాటం చేసారు వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళకి ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. నిన్ను నీవు నీ కుటుంబం బాగుండాలంటే నీకు నీవు ప్రణాళిక చేసుకున్నది, మీ పిల్లల్ని కాపాడుతున్నారు, మీ కుటుంబాన్ని కాపాడుతున్నారు, ఇవన్నీ పనులు చేయాలి. వెనకాలం అంతా పిల్లల్ని మీరు ఎండకు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి చెప్పింది, ఏదో ఒకటి రాయండి, వాళ్ళకి ఇష్టం ఉంటే బొమ్మలు గీయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి ఇంట్లో మాత్రం కూర్చోబెట్టండి. ఇంట్లో కూర్చోబెట్టి మీరు బాగుపడు, మీ పిల్లలు బాగుపడు. అట్లానే కాస్త మీకు అందరికీ అవగాహన కల్పిస్తుందండి. ఈరోజు లాస్ట్ డ్యూటీ కాబట్టి ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా చెప్తే కదా మీరు ఏమంటున్నారంటే ఏదో ప్రైవేట్ స్కూల్ పోతే ఏదో పెద్ద జాబ్ వస్తుంది, ఏదో పెద్ద మేధావేతలు అనేది కాదు. నీలో ఆసక్తి ఉంటే మట్టిలో మాణిక్యం అంటే చెప్తే కదా వాళ్ళ అమ్మ బీడీని చుట్టి చిన్న అసలు ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడానికి కొంత రూపాయలు లేకపోతే పిల్లవాడు ఆడో పుస్తకాలు కలెక్ట్ చేసుకొని చదివి ఈరోజు కలెక్టర్ అయ్యాడు అంటే మరి దాన్ని ఎవరు చేశాడన్నా, దాన్ని ఎవరు పెట్టారు కదా. అది ఆ భగవంతుడు సృష్టి ధర్మం ఆ దేవుడు ఆ పిల్లవానికి అలాంటి టాలెంట్ ఇచ్చి పేదవాడానికి టాలెంట్ ఇవ్వకూడదు, ఇది కోటీశ్వరుని కొడుకు ఇవ్వాలని లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఉన్న కలెక్టర్ చాలా మంది అత్యంత పేదోళ్ళ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది. నేను అదే అంటున్నాను, నీవు చదవాలి, నేను ఏదో సాధించాలి, నాకెందుకు రాదు, నేను ఎందుకు పక్కన వ్యక్తి చేస్తుంది, నాకెందుకు రావాలి, నీలో నా తపన కలిసి ఉంటే ఏ విషయం ఒక చదివే కాదు ఏ పని సాధిస్తాం. మనకు పురాణమే చెప్పింది, ఏకలవ్యుడు ఎరకల వాడికి ద్రోణాచార్యుడు విద్య నేర్పమని ద్రోణాచార్యుని అడిగితే ఆయన అప్పటికి అర్జునుడికి మాట ఇచ్చిండు, ప్రపంచంలోనే నీకు సరి సమానమైనటువంటి విద్యకారులు లేకుండా నేను తయారు చేస్తానని మాట ఇచ్చినందుకు ఏకలవ్యునికి ఆయన బాణం అదే విద్య నేర్పకపోతే నువ్వు నేర్పకుండా సరే అని ఆ ద్రోణాచార్యుని బొమ్మని అడుగుతూ మట్టి బొమ్మని తయారు చేసి పెట్టుకొని ఇతడే దేవుడు అని ఆ దేవుడిని ఆయన తలుసుకొని విద్య ఆ అర్జునుడి కంటే ఈయన గొప్పవాడై అది అది మనలో ఉండే కసి గట్టి నేర్చుకున్నారు. కానీ మనము అట్లా నేర్చుకుని అట్లా బాగుపడాలి. మీరు కూడా పిల్లలకు ఎప్పుడు అటెండెన్స్ చేయకూడదు. నేను వానికంటే నేను ఎందుకు తక్కువ, నాకెందుకు రాదు, మనం ఎందుకు రాదు, ప్రతి విషయంలో ఈర్ష ఉండదు. వాడు బాగుపడితే మనం ఈర్షపడదు. వానిలాగా మనం ఎందుకు లేదు, వాడు చేసిన పని మనం ఎందుకు చేయకూడదు, అతనిలాగా మనం ఎందుకు సక్సెస్ కాకూడదు, అతనిలాగా గొప్పగా ఎందుకు బతకకూడదు అనే ఆలోచన ఉండాలి తప్ప వాడు ఎదిగితే మన ఇంట్లో కోరెట్టిపోతే పక్కన ఉంటుంటే ఎప్పుడైనా ఒక వింజడానికి కదా మనకు లేదు నా ఎండిపోయి వాళ్ళు ఎండిపోవాలని కోరుకున్నకూడదు. నా ఎండిపోయిన పర్వాలేదు వాళ్ళ పక్కన ఉంటే ఎన్నడానికి నాడు బిందె లాంటి ఇస్తారు కదా, నాకు బిందెలు ఇవ్వకపోయినా అని అలాంటి మంచి ఆలోచనతో ఉంటే తప్పకుండా మన జీవితాలు ఎప్పుడైనా బాగుంటాయి. అలాగా మీరు ఉంటారని నేను అవకాశం ఇచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయులకు మీరు కూడా